నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ పాఠం మీద పిహెచ్డి చేసినప్పుడు నాగన్న తోటి నాకు పరిచయం. ఆయనను కలిసి ఆయన ఇంటర్వ్యూలు తీసుకొని ఆయన సాంస్కృతిక ప్రయాణాన్ని తెలుసుకొని స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకండి. బహుశా 98లో అనుకుంటా ఎల్లన్న మీద ఒక పాటల క్యాసెట్ వచ్చింది. అడవి తల్లి తల్లడిల్లే అన్నా నిన్ను తలచి ఎల్లన్నా నిన్ను తలచి అనే పాటలతోటి ఉన్న క్యాసెట్ ఎంకన్నా రాసింది పాట. ఆ పాట ఇంకా మన నాగన్న నోట విన్నప్పుడు అనేక సంవత్సరాలు ఆ పాట మమ్మల్ని వెంటాడింది. ఆ పాటలో ఉన్న సాహిత్యం, ఆ సాహిత్యానికి తగ్గటువంటి గొంతు నాగన్నది. అంతకంటే ముందు బహుశా కొంగు నడుము చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే అని చెప్పేసి నాగన్న పాడినటువంటి పాట దండూరా సినిమాలో ఆర్నాయమూర్తన్న పెట్టుకున్నాడు. ఆ పాటని విన్నప్పుడు ఎవరిది కంచుకంటం ఇంత అద్భుతంగా జనాన్ని ఆకట్టుకుంటున్నది, ఏ పల్లెకు పోయినా ఏ 7 సీటర్ ఆటో ఎక్కినా ఈ పాట మార్మవుతున్నది ఎవరి నాగన్న అనేటటువంటి విషయం బహుశా 30 ఏళ్ల కింద వెతుకున్నటువంటి చరిత్ర. మరి అట్లాంటి నాగన్న తోటి తెలంగాణ ఉద్యమంలో ములుగు జిల్లాలో, ఇవాళ ములుగు జిల్లా అది పూర్వ వరంగల్ జిల్లా, ఆ ములుగులో పత్తిపల్లి తిరుపతి పాటల క్యాసెట్ ఆవిష్కరణకి నాగన్న నేను అతిథులుగా వెళ్ళినాం. ఆనాడు నాగన్న మా అందరికి గొప్ప ఆదర్శనీయంగా నిలబడ్డాడు. ఆయనను చూస్తే మా అందరికి ఎంతో ఉత్సాహం వచ్చి తెలంగాణ ఉద్యమంలో అంత ఉత్సాహంగా పాల్గొనడానికి ఒక ప్రేరణగా నిలబడ్డాడు మాకు నాగన్న. మరి అట్లాంటి నాగన్నతో ప్రయాణం కొనసాగుతున్న క్రమంలో ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పినట్టు తిరుమలన్న ఒక పుస్తకం రాసిండు నాగన్న జీవిత చరిత్రని వెలుగులోకి తీసుకురావాలని. మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది చరిత్రలు మట్టిలో కలిసిపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. మరి అట్లాంటి చరిత్రలు కాలగర్భంలో కలిసిపోవద్దు, ఇంత త్యాగపూరితమైనటువంటి నాగన్న జీవితాన్ని అక్షరాల్లోకి ఎత్తాలి అని తిరుమలన్న ఒక గొప్ప సాహసం చేసి ఆయన బయోగ్రఫీని ఒక పుస్తకంగా తీసుకొచ్చిండు. సరే గట్టిగా చప్పట్లు కొట్టాను తిరుమలన్నకి. ఆ తిరుమలన్న తీసుకొచ్చిన పుస్తకాన్ని ఖమ్మం జెడ్పీ హాల్లో ఆవిష్కరణ సభ పెడితే నాగన్న నాకు ఫోన్ చేసి, పసునూరి నువ్వు కంపల్సరీ వక్తగా రావాలి తమ్మి, నాకు బాగా ఇష్టమైనవి నువ్వు వచ్చి నా పుస్తకం మీద మాట్లాడితే సంతోషం పసునూరి అని చెప్పి అడిగితే, ఇట్లాగే వర్షాలు పడుతున్న కాలం నాగన్న కుండపోత వానలు పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, తర్వాత పెట్టుకోపోయినవన్నా వానలు అయిపోయినాక అంటే 30 ఊళ్ళ జనానికి చెప్పిన తమ్మి నువ్వు మీటింగ్ వాయిదా వేసుకోలేను, దయచేసి నువ్వు ఎట్లయినా రావాలి, ఈత కొట్టుకుంటా రావాలి నా కోసం అన్నాడు నాగన్న. నాగన్న కోసం అంత కష్టమైనా సరే ఖమ్మంకి నేను ఆ రోజు వెళ్ళిన. అయితే నాగన్నకు చెప్పలే నేను వస్తున్నా అనే విషయాన్ని. ఆయన పొద్దుగాల 5 గంటలు లేచి నాకు ఫోన్ చేసి బయలుదేరినవా అన్నాడు. నేను ఆ రాత్రే బయలుదేరి ఖమ్మం చేరుకున్నా. అది నాగన్న మీద ఉన్నటువంటి ప్రేమ. నాగన్న కోసం ఆయన చాలా వండర్ అయిపోయాడు. అరే నీలాంటి రచయితలు, నీలాంటి కళాకారులు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు పసునూరి, మాట అంటే మాట మీద నిలబడాలి మనము అనేటటువంటి మాట ఆ రోజు నాగన్న నోట విన్నా. సో నాగన్న కంచుకంఠం, నాగన్న ప్రజా ఉద్యమాలకు అందించినటువంటి కృషి ఒకవైపు అయితే నాగన్నలో ఒక గొప్ప ఆదర్శం ఉన్నది, విలువల మీద నిలబడ్డటువంటి జీవితం ఉన్నది. నాగన్న లాంటి కళాకారుడు ఇప్పుడున్నటువంటి తరంలో, ఈ కాలంలో మనం అంజనం వేసి వెతికినా కూడా దొరకడు నాగన్న లాంటి మహాకళాకారుడు అనే విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఎందుకోసం అంటే ఆయన జీవితం అంతా కూడా త్యాగాల మీద నడిచింది. ఆ త్యాగాల మీద నడిచినటువంటి తనం ఇవాళ కొంతమందినన్న ప్రజా ఉద్యమాలకు మిగిల్చేటటువంటి ఒక ప్రయత్నం చేసింది. మరి అట్లాంటి ఒక మహాకళాకారుడు నాగన్న. ఆ నాగన్న యొక్క జీవితం ఇవాళ శాశ్వతం చేసేటటువంటి పని న్యూ డెమోక్రసీ పార్టీ ఇంత అద్భుతమైనటువంటి పుస్తకాలుగా తీసుకున్నందుకు సరే గట్టిగా సభలతోటి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం మిత్రులారా. ఎందుకంటే కాలగర్భంలో కలిసిపోవద్దు చరిత్ర. నాకు గోవర్ధన్ అన్న చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ పుస్తకం ఒక 15 రోజులలో తీసుకొచ్చింది. 350 పేజీల పుస్తకాన్ని ఒక కేవలం 15 రోజులలో తీసుకురావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆయన చరిత్రని ఇట్లా మాలాంటి వాళ్ళు రాసినటువంటి వ్యాసాలన్నిటితోటి ఒక అద్భుతమైనటువంటి సంకలనం తీసుకొచ్చి నాగన్న చరిత్రని శాశ్వతం చేసే పనిచేసిండ్లు. అట్లాగే మరొక 150 పేజీల కవితలు కూడా నాగన్న పేరు మీద వచ్చినాయి అని చెప్పి గోవర్ధన్ అన్న చెప్పిండు. మరి అదే విధంగా నాగన్న రాసుకున్నటువంటి పాటలు, నాగన్న జీవిత చరిత్ర కూడా ఇంకో 100 పేజీలు రానున్నది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది.
కాబట్టి అట్లాంటి నాగన్న చరిత్ర శాశ్వతం కావాలంటే నేను నాగన్న అంతిమ యాత్ర రోజు ఖమ్మంలో చెప్పినట్టు నాగన్న విగ్రహాన్ని ట్యాంకు బండి మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే ట్యాంకు బండి మీద నాగన్న ప్రజా కళాకారునిగా రానున్న తరాలకి స్ఫూర్తిగా ఆయన విగ్రహాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన జీవితాన్ని యూనివర్సిటీలో పాఠ్యాంశంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన పాటల మీద అనేక పరిశోధనలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఖమ్మం జిల్లాకి నాగన్న ఖమ్మం జిల్లా అని పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ జై హింద్ టు ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.